విలేకరుల సమావేశంలో రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 24/876 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ 24/876 ఆఫ్ 2023. దీన్ని మెన్షన్ చేసినాడు ఆయన. ఏమని? దీని ప్రకారము మాకు హక్కు ఉంది, దీంట్లో ఏడాది కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పినాడు మన విలేకరుల సమావేశంలోనే. కానీ ఇది చూడండి, మీరు ఎవరైనా చూడొచ్చు, ఈ రిట్ పిటిషన్కు మాకు ఎలాంటి సంబంధం లే. ఈ రిట్ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే కసెట్టి స్కూల్ వాళ్ళు ఫైల్ చేసినారు. ఎందుకు ఫైల్ చేసినారు? కాంపౌండ్ గోడ ఉంది, చూశారు మీరు. కసెట్టి స్కూల్ కానిచ్చి ఇంతవరకు కాంపౌండ్ గోడ ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే కాంపౌండ్ గోడ పగలగొట్టి లోపలికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినారు. అప్పుడు మాకు కూడా ఈ కాంపౌండ్ గోడ పగలగొట్టి లోపలికి తీసుకుంటే మాకు కూడా నష్టమే షాదీఖానాకు. అప్పుడు మేము కూడా ఏం చేసినామంటే ఇది పగలగొట్టం లేదని చెప్పి మున్సిపాలిటీకి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు, హైకోర్టుకు పోయినారు. కసెట్టి స్కూల్ వాళ్ళు ఇది గోడ పగలగొట్టకూడదు, దీని మాకు నష్టం జరుగుతుంది అని వాళ్ళు పోయినారు. వాళ్ళు పోతే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏమంటే మున్సిపాలిటీకి, అయ్యా పగలగొట్టడానికి ముందు నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చేయండి అని ఇచ్చారు. దీంట్లో ఏం లేదు. దీంట్లో వాళ్ళకి హక్కు ఉందని కానీ మేము దీంట్లో దిగకూడదని కానీ దీనికి ఏం సంబంధం లేని ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడు అయిపో. ఇది పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పాను ఒకటి, ఖుర్షీద్ బేగం ఫోర్జరీ డాక్యుమెంట్ గురించి చెప్పాను కదా. ఆయన కొడుకు 87/200 అని 2000 ఈ కోర్టులో ఒక సూట్ ఫైల్ చేశారు. నేను ప్రెసిడెంటు, నేనే మేనేజ్ చేస్తున్నా, ఈ కమిటీ వాళ్ళకు అంటే ఇప్పుడు మా ఈ కమిటీ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేని సూట్ ఫైల్ చేసినారు. సూట్ డిస్మిస్ చేసినారు కోర్టు ఖర్చులతో సహా. అప్పీల్ చేసినాడు, అప్పీల్లో కూడా డిస్మిస్ చేసినారు. అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెట్టాడు. ఏమని? నేనే ప్రెసిడెంటు, నాకు పార్టీగా చేర్చండి దీంట్లో ఈ కేసులో. OS 8/2005లో ఇప్పుడు పెండింగ్ ఉంది సూట్. ఆ పెండింగ్ సూట్లో నాకు పార్టీ ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఫోర్జరీ డాక్యుమెంట్ అని రుజువు చేసినారు, వాళ్ళకి రైట్ లేదని రుజువు చేసినారు. ఈయనకు కూడా నువ్వు ఎవరైనా నువ్వు నీకు హక్కే లేదని చెప్పి కోర్టు డిస్మిస్ చేస్తే, అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తే మళ్ళీ ఫైల్ చేశాడు మా మీద. నేను చెప్పేది ఏమంటే వీళ్ళ ఉద్దేశం, ఈ బాషా ఖాదరి ఉద్దేశం కానీ, ఆ చనిపోయిన ఖుర్షీద్ బేగం ఉద్దేశం కానీ, ఇప్పుడు ఉన్న వీళ్ళు ఏదో బాబా వీళ్ళ ఉద్దేశం కానీ ఎంతో రకంగా ఏదో రకంగా దీంట్లో సాధించుకొని అమ్మితే కోట్ల రూపాయలు ఆశ వద్దంటే కాజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదు వాళ్ళకు. దీంట్లో ఏ రాజకీయ మా కమిటీలో అన్ని రాజకీయ పార్టీలు సహకారం తీసుకుంటాను. మేము ఏదైనా తప్పు చేసి చెప్పమని చెప్తాను. కానీ ఏ రాజకీయ పార్టీకి దీంట్లో ఇంట్రెస్ట్ లేదు. అన్ని దగ్గర మన అవసరం ఉండి రాజమండ్రి ప్రసాద్ దగ్గర కూడా పోయినాం. ఇంత పరిస్థితి ఉంది, మాకు ఏదైనా ఉంటే సాయం సహకరించామని ఆయన కూడా చేస్తున్నాడు. వరద రెడ్డి గారు చేస్తున్నారు, ఇంతకుముందు అటు చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఆయన చెప్పి రాజకీయ నాయకులు దిగినారు. దీంట్లో రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసే ప్రసక్తే లేదు. ఇది మొత్తం ఆస్తులన్నీ మా కమిటీ స్వాధీనంలో అనుభవంలో ఉన్నాయి. ఒక్క సెంటు భూమి పక్కన పోలే, ఒక్క సెంటు భూమి మేము మోలే. అమ్మేదానికి మాకు రైట్ లేదు, హక్కు లేదు, ఎవరికి లేదు. కానీ వాళ్ళు మాత్రం మేము వారసులో మాకు ఉందని చెప్పి ఏదో ఒక రకంగా కబ్జా చేసి అమ్మి అక్రమ రామం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ 1900 మీరు ఎక్స్పెక్ట్ చేయండి, 1976 దానికన్నా ముందు నుంచి పెద్దలు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటానే వస్తానే ఉన్నారు, పక్కన పోకుండా. దీనికి అక్కడ మసీదు కట్టాము, ఇక్కడ షాదీఖానా కట్టాము. ఈ పక్క ఈ బంకులు ఉన్నారు, బీదలు అంతా ఉన్నారు. వాళ్ళకు కూడా రేపు ఏదైనా రూమ్లు కట్టించి ఏదైనా పబ్లిక్ సాయం చేస్తే వాళ్ళకి సాయం చేయడం ఉన్నాము. ఇన్ని మేము చేస్తుంటే ఎవరికి దీనికి ఆదాయం లే. మా ఇళ్లలో మేము తిని, మా ఇళ్లలో మేము కాఫీ తాగి వచ్చి పని చేస్తున్నాం. 1976 నుంచి నేను ఈ కేసు నుంచి చేస్తాను. 1976 నుంచి వకీల్ కాకముందు నుంచి హైదరాబాద్ పోయి చేస్తాను. అప్పుడు ఎంతో 50 రూపాయల వరకు
₹20 టికెట్, నాకు జ్ఞాపకం లేదు అప్పటికి. కొంతమంది మేము శిష్యులము, మాకు హక్కు ఉంది దీంట్లో అని ఒక సూట్ దాఖలు చేసినారు. OS 10(1) శిష్యులు మేమేను, మాకు హక్కు ఉందని. ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. అందులో ఈ ఖుర్షీద్ బేగం అనే ఆమె కూడా పార్టీకి చెందినారు, ఆమె కూడా డిస్మిస్ చేసినారు. ఇది 71 కదా. వాళ్ళని కూడా ఎదిరించి అప్పుడు మా కమిటీ వాళ్ళు, అప్పుడు ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు హైకోర్టు పోయి వాళ్ళకు క్యాన్సిల్ చేయించినారు. అది పోయింది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినాను, OS 8/2005 ఇక్కడ కోర్టులో ఉంది, పెండింగ్ ఉంది. ఇందులో వీళ్ళు ఫైల్ చేసిన కేసు చెల్లదు, వీళ్ళకు హక్కే లేదు, ఈ సూటే చెల్లదని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ తప్పుడు సమాచారంతో వీళ్ళు చేస్తున్నారు. మేము ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, మీకు మేము 76 కమిటీ రిజిస్టర్ అయిన నుంచి దీన్ని ఆ కమిటీ పాతలు వాళ్ళ తర్వాత మేము మేనేజ్ చేసుకుంటానే ఉన్నాము. దీంట్లో ఎవరికి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్టే, పబ్లిక్ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. దీంట్లో రాజకీయ నాయకులు మొక్తారు తీసుకుంటున్నాడు, వాళ్ళు తీసుకుంటారని చెప్పి సర్వ అబద్ధం, ఊరికే కేవలం అపవాదం చేస్తున్నారు. నేను ఫైనల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక మీదట వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్ చూస్తే మేము ప్రాసిక్యూట్ చేసేదాన్ని కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. మీరు చెప్పారు కదా 1976 ఈ కమిటీ ఉందని. ఒరిజినల్ కమిటీలో ఉన్న వ్యక్తులు జబ్బార్ సాబు, ముర్తుజా హుసేన్ సాబు, SI మదార్ సాబు, ఇబ్రాహిం ఖాను, వినాయకుల్లా. ఒరిజినల్ కమిటీలో అందరూ పోయినారు, అది ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాకు ప్రెసిడెంట్, ఈ కమిటీకి ప్రెసిడెంట్ వినాయకుల్లా సాబే. మొదటి నుంచి 1976 ఈ కమిటీ ఏర్పాటు జరిగినప్పటి నుంచి అంటే మేము లేము అప్పుడు, మాకన్నా ముందు ఉండే వాళ్ళ పెద్దలతో ఆయన ఉన్నాడు. అదే కమిటీ కంటిన్యూ అనేది. ఇప్పుడు అదే కమిటీలో ఇప్పుడు ఈయనే ప్రెసిడెంట్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరైన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా కమిటీ మెంబర్లందరికీ నా తరఫున నమస్కారాలు. నేను ఈ హజరత్ నజరుల్లా సాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ యొక్క ట్రెజరర్ను. దీని యొక్క పూర్వపురాలన్నీ ఇంతవరకు మన దాదాపురి గారు చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలిచేది దాని గురించి కాదు. మీ అందరికీ తెలుసు, పొద్దుట్లో ఉన్న అందరికీ తెలుసు ఏ విధంగా అంటే, ఇక్కడ ఈ స్థలంకు 2 కమిటీలు ఫైట్ చేస్తున్నాయని. ఈ 2 కమిటీలు ఫైట్ చేస్తున్నాయంటే ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాయి? ఇప్పుడు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు బాబా ఫహరుద్దీన్ అనే తను, సలీమతను, వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు, మిడిమిడి జ్ఞానంతో ఉంది, సగం తెలిసి సగం తెలియకుండా. ఏదన్నా సూట్ అని డిస్మిస్ అయిందంటే ఎవరు వేస్తారు, ఎవరు డిస్మిస్ అయింది తెలియకుండా అది డిస్మిస్ చేస్తారు మాకే అని కాళ్ళ దగ్గరడం తప్ప వాళ్ళకి ఏమి కాదు. 24/8/76/23 మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా వేస్తున్నారని మా హైకోర్టు కొట్టేసింది అంటారు. అది ఎవరు? మొన్న రోడ్ ఎంక్రోచ్మెంట్ అప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేయాలన్నప్పుడు వాళ్ళ గోడ మున్సిపాలిటీ స్థలం ఉంది తీసేయడానికి అని వచ్చినప్పుడు మేము కూడా మా షాదీఖానా గోడ పలగొట్టాం, ర్యాంప్ ఉంటే. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మేము తీసేసినాం. వాళ్ళు వస్తే వాళ్ళు అయ్యా మాది ఇది చార్టీతో నడుస్తుంది, మీరు గోడ పడగొడితే కష్టం అవుతుంది అని చెప్తే కూడా వాళ్ళు ఎక్కడ పడగొడతారు అనే ఉద్దేశంతో పోయి హైకోర్టుకు పోతే హైకోర్టులో వాళ్ళకి ఏం చెప్పారు, ఇది వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోండి అన్నారు. ఇప్పుడు మీరు అందరికీ ఏమంటే 1986లో ఖుర్షీద్ బేగం వాళ్ళు ఇది మాది అని డాక్టర్ శివారెడ్డి అనే అతను అమ్మేశారు స్థలం మొత్తం. ఇది మొత్తం అని చెప్పడానికి మీకు వాళ్ళకు సగం మిడిమిడి జ్ఞానం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ స్థలము మొత్తము 3 ఎకరాల 23 సెంట్లు, 3 ఎకరాల 23 సెంట్లు ఉంటే 67 సెంట్లు గవర్నమెంట్ స్కూల్ పబ్లిక్ పర్పస్కు ఎవరి స్థలమైనా గవర్నమెంట్ అక్వైర్ చేయొచ్చు. 1971 అక్వైర్ చేసింది. తర్వాత 1982లో 1 ఎకరా చిల్లర థర్డ్ కాలనీ కొరకు అక్వైర్ చేసింది. అది వాళ్ళు ఏమంటారు, మాకు ఇప్పటికీ 3 ఎకరాల 23 సెంట్లు ఉంది, మేము దానిపైన ఫైట్ చేస్తున్నాం. ఎక్కడ ఫైట్ చేస్తున్నాం, ఏ కోర్టులు ఫలానా వేస్తున్నాం, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ 71 అంటే ఇప్పటికి 55 ఏళ్ల కిందట అక్వైర్ చేసింది.
82లో థర్డ్ కాలనీ అప్లై చేస్తా అంటే 43 ఏళ్ళ కిందట చేస్తున్నారు. అది కాంపెన్సేషన్ వచ్చింది, సగం మేము లెక్క తీసుకున్నాం, ఇంకొక అమౌంట్ కోర్టులో పెండింగ్ అని ఉంది, ఇంకా తెలక. ఇప్పుడు మనకు ఉండేది 1 ఎకరా 56 సెంట్లు మాత్రమే నికరంగా ఉంది. ఆ 1 ఎకరా 56 సెంట్లలో 1 ఎకరా 56 సెంట్లలో ఇది షాదీఖానా కట్టాము 21 సెంట్లో 2000లో. దర్గా వెనకాల మసీద్ కట్టినాం. అంత పోను ఇప్పుడు 1 ఎకరా వంతు ఉంటుంది. 1900 బిందాక చెప్పా కదా, 1986లో శివారెడ్డి అనే వ్యక్తికి అమ్మేస్తే డాక్టర్ అమ్మితే, అప్పుడు ఈ ఖుర్షిద్ బేగం వాళ్ళ తమ్ముడు రాజారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు డ్రైవర్గా. రాజారెడ్డిని పిలుచుకొచ్చాడు. రాజారెడ్డి అంటే ఎవరు? ఎక్స్సీఎం రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు. అప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీ జరిగి ఇది పబ్లిక్ది, ఇది ఏ ఒక్క ఖాందానికి ఫ్యామిలీకి సంబంధించింది కాదు, దీని ఆస్తిలో దీన్ని దీపారాధన చేయాల్సి డెవలప్ చేయాల్సిందే తప్ప ఎవరు కాదు అని తీర్మానం చేసిన తర్వాత అప్పుడు మేము కమిటీ వాళ్ళు ఏం చేస్తామంటే, అరే ఇక్కడ ఎవరు కమిటీ వాళ్ళు ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు, ఎవరినో వచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు వచ్చి కనబడుతుంది. అట్లా వద్దు, ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ అని తెలియాలనే ఉద్దేశంతో మసీద్ కట్టాం. ఆ మసీద్ 5 ఏళ్ళు పట్టింది మాకు కట్టడానికి. చందా 50 రూపాయలు రాస్తే 8 మంది 10 మంది 10 సార్లు తిరిగిటాం 50 రూపాయలు వసూలు చేసుకునే వరకు. అంత కష్టపడి మసీద్ కట్టాం. ఆ మసీద్ కట్టినప్పటి నుండి తక్కువ అమ్ముతామనే వేరే వాళ్ళు ఎవరో ఇది ముస్లిమ్స్ ప్రాపర్టీ ఎవరు పోకూడదనే అనే రకంగా ఎవరు ఎక్కి రావడంలే. అట్లా ఎక్కి వచ్చింటే కన్నా ఎప్పుడూ అమ్మేసింది వీళ్ళు. ఇప్పుడు బాబా కానీ పక్కన ఎప్పుడూ అమ్మేసిండ్రు. అట్లా ఎక్కి ఎవరు రావడం లేదు కాబట్టి 2005లో ఇప్పుడు ప్రజెంట్ సూట్ వేసినారు. ఆ ప్రజెంట్ సూట్ ఏమి మళ్ళీ దాంట్లో అంతే, అది సూట్ దేనికే వేసింది వాళ్ళకే అవగాహన లేదు. దేనికి వేసింది? మేనేజ్మెంట్ మాది అని, మేము డెవలప్మెంట్ చేస్తాము మాది అని. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే అందరికీ తెలుసు, రాజారెడ్డి వచ్చినప్పుడు దీన్ని కమిటీ కాపాడినది ఈ కమిటీ వాళ్ళ, బాబా ప్రకృతి వాళ్ళ కమిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నిద్రపోతున్నారా? తర్వాత మసీద్ కట్టినాం. ఎవరు? వాళ్ళు కట్టినా మేము కట్టినామా? మసీద్ కట్టడం డెవలప్మెంట్ కాదా? మసీద్ కడితే దాని పుణ్యము తరతర విశ్వం భూమి ఉన్నంత కాలం ఆయన చెందుతుంది. ఆయన ఉద్దేశం అదే, దీంట్లో దీపారాధన జరగాలి, దాని పుణ్యమంత రావాలి అనే ఉద్దేశంతో. దాని తర్వాత ఇంకా రాజారెడ్డి గారు వచ్చినప్పుడు వదరారెడ్డి వీళ్ళంతా వచ్చి చేసింది ఇది. తర్వాత ఎట్లా ఇంకా ఇన్కమ్ సోర్స్ బంకుల వాళ్ళకు బీద వాళ్ళకు 500-500తో స్టార్ట్ చేస్తాం. ఎట్లా మెయింటెనెన్స్ సరిపోవడంలే. అందుకు ముఖ్తార్ ముందుకు వచ్చి ఇక్కడ షాదీఖానా కట్టామని షాదీఖానా కట్టి ఇనిషియల్గా ఆయన అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఆ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ప్రొద్దుట్లో వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళంతా వడ్డీ లేని రుణాలు ఇచ్చినారు. అట్లా ఉండబట్టి కట్టినాము. ఈ షాదీఖానా వల్ల వీళ్ళు చేసిన వేరే కారణాల వల్ల 5-6 ఏళ్ళు నడచలేదు. ఈ షాదీఖానా రన్నింగ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ 80% ఆఫ్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి, ఇంకా 20% ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఈ షాదీఖానాకు మసీద్కు మధ్యలో స్థలం ఉండింది, దగ్గర 1 ఎకరా. దానిలో చీకిట్లు అన్ని మొలిసి, తర్వాత పందులు కుక్కలు దొర్లి పందులు చచ్చిపోయి దుర్గంధం వస్తుంటే మసీద్ ముసలీలు కూడా ఇబ్బంది పడుతుంటే ఎట్లా అన్నప్పుడు, సరే ఇప్పుడు మనకు 80% లోన్స్ క్లియర్ అయిపోయినాయి కదా, ముందు దీన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో కాంపౌండ్ మీటింగ్ పెట్టాం. జనవరి 2025లో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వరదరారెడ్డి గారు వచ్చారు, సీఎం పొట్లగుత్తి సురేష్ నాయుడు గారు వచ్చారు. అప్పుడు ఇది మీరు చాలా నోబెల్ కాస్ట్ మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ కాంపౌండ్ గోడకు అయ్యే ఖర్చులో 10 లక్షల మెటీరియల్ ఇస్తానని నేను వాగ్దానం చేసినాడు సురేష్ నాయుడు గారు. అప్పుడు మేము మొదలుపెట్టి చేసే గ్రౌండ్ లెవెల్ చాలా రోడ్ కన్నా చాలా 2 ఫీట్ తక్కువ ఉండింది. 2 ఫీట్ తక్కువ ఉంటే దాన్ని హైట్ చేయాలంటే ఎట్లా? ఆయన ఎక్కడో వర్క్ చేస్తున్నాడు. ఆ వర్క్ అయ్యా మీకు హైట్ చేయాలంటే లెక్కగా ఊరికి మట్టి కొనాలంటే దండిగా లెక్క అవుతుంది, నేను మట్టి ఫ్రీ ఇస్తాను, మీరు టిప్పర్ల బాడుగా పెట్టుకోండి అన్నాడు. పెద్ద ట్రిప్పర్లు 222 ట్రిప్పర్లు తోలం అంటే ఈచ్ బాడుగా 2000, 4.5 లక్షల ట్రిప్పర్లకు అయింది. 3,75,000 బేల్దార్కి ఇచ్చినాం. తర్వాత ఆయన ఇచ్చిన మెటీరియల్ తోలకడానికి అన్ని కలిపి 22 లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం. ఇది డెవలప్మెంట్ కాదా? వాళ్ళు చేస్తున్నారు, ఈ కమిటీ చేసిందా? ఇది జనాలందరికీ తెలుసు. కానీ అంత ఆలోచించే ఇది ప్రజల్లో లేదు.